చూడండి. ఈ-వే బిల్ ఏంటేంటో మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాసెస్‌లో. ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి? ఈ ఇన్వాయిస్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం? ఈ ఇన్వాయిస్ వల్ల మనకి యూజెస్ ఏంటి? సో, ఈ ఇన్వాయిస్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో, ఈ ఇన్వాయిస్‌ని ఎలా ఉపయోగిస్తారు? అనేది కూడా క్లియర్ కట్‌గా టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే. సో, ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో ఈ-వే బిల్ గురించి కానీ, ఈ ఇన్వాయిస్ గురించి గానీ, జీఎస్టీ గురించి గానీ, టీడీఎస్ గురించి గానీ, టీసీఎస్ గురించి గానీ అడగడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సో, కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఫస్ట్ వన్ ఈ-వే బిల్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ ఇన్వాయిస్ అంటే ఫస్ట్ ఏందో తెలుసుకున్నాం. ఫస్ట్ మీరు ఈ ఇన్వాయిస్ గురించి తెలిసే ముందు, ఇన్వాయిస్‌కి, బిల్‌కు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఇన్వాయిస్‌కి, బిల్‌కు డిఫరెన్స్. ఓకే. ఇన్వాయిస్ అంటే డేటు, ఇన్వాయిస్ నంబరు, ఐటెమ్, క్వాంటిటీ, ప్రైజు, టోటల్, సబ్ టోటల్, పేమెంట్ మెథడ్, బ్యాంక్ నేమ్, అకౌంట్ నంబర్. ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. సో, వాట్ ఈస్ ఇన్వాయిస్ అంటే, యాన్ ఇన్వాయిస్ ఈస్ ఎ డాక్యుమెంట్ issued by a seller to a buyer, listing the goods or services supplied and okay, starting the sum of money. Invoice are issued before the payment is made. Example, a paper recipient from a store or an online record from an e-tailer. ఓకే. సో, మన బిజినెస్ ఏ మార్కెట్‌లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేసినప్పుడు ఒక ఇన్వాయిస్ అనేది సప్లయర్ మనకిస్తాడు. లేదు మనము ఏ కస్టమర్‌కైనా సేల్ చేసామనుకోండి. మనము కస్టమర్స్‌కి ఇన్వాయిస్ ఇస్తాం. మనము కస్టమర్స్‌కి ఇన్వాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, దాన్నే ఇన్వాయిస్ అంటారు. ఇప్పుడు బిల్స్‌కి అండ్ ఇన్వాయిస్‌కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? బిల్స్ ఆర్ ఇన్వాయిసెస్. ఫస్ట్ చూడండి కంటెంట్స్. ఆప్షనల్ టు యాడ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. డీటెయిల్స్ ఆర్ లిమిటెడ్. సో, ఇప్పుడు ఒక కస్టమర్‌కి మీరు బిల్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా హోటల్‌కి వెళ్తారు. లేదంటే హాస్పిటల్‌కి వెళ్తారు. సినిమాకి వెళ్తారు. అక్కడ టికెట్ చిన్న చిన్న టికెట్ లాగా, చిన్న చిన్న బిల్స్ లాగా ఇస్తారు. వాటిలో ఇన్ఫర్మేషన్ లిమిటెడ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక హోటల్‌కి వెళ్తారండి. హోటల్‌కి వెళ్తే సో, అక్కడ వాళ్ళు ఏం చూస్తారో ఆ బిల్ చిన్న రిసిప్ట్ లాగా ఇస్తారు. లేదంటే ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. దాంట్లో ఏముంటుంది? రిసిప్ట్ నంబర్, డేటు, సో, మీ పేరు, తర్వాత మీ సిగ్నేచరు, ఆ కూడా ఎండీ సిగ్నేచర్ ఉండి బిల్ ఇచ్చేస్తారు. సో, డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్. కానీ ఇన్వాయిస్‌లో ఎలా ఉంటుంది? సో, కంటైన్స్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, మేక్స్ యూజ్ ఆఫ్ స్పెసిఫిక్ టెంప్లేట్స్ అండ్ యాడ్స్ ఎలాబరేట్ డీటెయిల్స్. సో, అతని పేరుంటుంది. ఓకే. సో, ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా అతని అడ్రెస్ ఉంటుంది. పిన్ కోడ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఉంటుంది. స్టేట్ ఉంటుంది. మొబైల్ నంబర్ ఉంటుంది. ఇవన్నీ కంపల్సరీగా ఇన్వాయిస్‌లో ఉంటాయి. ఓకే. ఓకేనా? తర్వాత యూనిక్ నంబర్. Giving a unique number to the bill is not significant as they don't have value for legal purposes. యూనిక్ నంబర్. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ బిల్లులో నంబర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అదంత లీగల్ ఏం కాదు. నంబర్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. సో, కానీ ఇన్వాయిస్ నంబర్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలి. ఇన్వాయిసెస్ ఆర్ అసైన్డ్ యూనిక్ నంబర్స్ అండ్ దే సర్వ్ యాస్ ఎ లీగల్ డాక్యుమెంట్ ఫర్ అకౌంటింగ్ డిస్ప్యూట్స్. ఇన్వాయిస్ నంబర్ లేకుండా బిల్లు ఇచ్చినామంటే అది చెల్లదు. ఐటీసీబీకి రాదు. కానీ మ్యాండేటరీగా ఇన్వాయిస్ నంబర్ ఉండాలి. తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ ఇన్‌స్టాంట్‌లీ డన్. ఇప్పుడు నువ్వు బిల్స్ అంటే ఏంటంటే హోటల్‌కి వెళ్తావు. ఆన్ ది స్పాట్ డబ్బులిస్తావు. తెచ్చుకుంటావు. నీకు నచ్చింది ఫుడ్ తింటావు, వచ్చేస్తావు. సినిమాకి పోతావు. టికెట్ తీసుకుంటావు, వెళ్ళిపోతావు. అక్కడ ఇన్‌స్టాంట్‌లీ జరిగిపోతుంది ప్రాసెస్. దాన్ని ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. ట్రాన్సాక్షన్ టైప్. కానీ ఇన్వాయిస్‌లోకొస్తే మేక్స్ యూజ్ ఆఫ్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి.
అండ్ ద పేమెంట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ ద డ్యూ డేట్. ఇక్కడ అప్పు ట్రాన్సాక్షన్ కంపల్సరీ జరుగుతాయి. దీన్నే ట్రాన్సాక్షన్ టైప్ అంటారు. పర్పస్, ప్రూఫ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. జస్ట్ బిల్ అనేది ఏంటంటే ఒక ప్రూఫ్. సినిమాకి పోతారండి, ఒక 3 అవర్స్ కోసం నీకు టికెట్ ఇస్తారు. రెస్టారెంట్‌కి వెళ్తారండి, ఒక 1 అవర్ తినడానికి నువ్వు రిసిప్ట్ ఇస్తారు, బిల్ ఇస్తారు. హాస్పిటల్‌కి వెళ్తారండి, ఒక హాఫ్ అన్ అవర్ కోసం డాక్టర్ పర్మిషన్ కోసం ఒక బిల్ ఇస్తారు. అది బిల్స్. కానీ ఇన్వాయిస్ ఏంటి? లీగల్ డాక్యుమెంట్స్ ఫర్ అకౌంట్స్. నువ్వు ఏ మంత్‌లో ఎంత పర్చేజ్ చేసావు, ఎంత సేల్ చేసావు అనేది లీగల్ డాక్యుమెంట్ అంటారు దాన్ని. లీగల్ డాక్యుమెంట్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కీ పాయింట్స్ టు అండర్‌స్టాండ్ బిఫోర్ నోయింగ్ ఈ ఇన్వాయిస్. జీఎస్టీ పోర్టల్, ఐఆర్‌పి, ఐఆర్‌ఎన్ ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు జీఎస్టీ పోర్టల్‌లోకి వెళ్లి టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ యొక్క పోర్టల్ పర్ఫార్మ్ చేస్తుంది జీఎస్టీ పోర్టల్‌లో. సో ఎందుకంటే జీఎస్టీ పోర్టల్ అనేది ప్రతి ఒక్క సప్లయర్‌కి గాని, కస్టమర్‌కి గాని బ్యాక్ బోన్ లాగా ఉంటదది. టాక్స్ పేయర్స్‌కి, గవర్నమెంట్‌కి మధ్యలో మీడియేటర్‌గా పనిచేస్తా ఉంటది. ఇక్కడ ఐఆర్‌పి మీన్స్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అంటారు. ఓకే. సో ఎందుకంటే ఐఆర్‌పి అనేది ఐఆర్‌ఎన్ నంబర్ జనరేట్ చేస్తది. లీగల్ పర్పస్. ఆ ఐఆర్‌ఎన్ నంబర్ ఏ విధంగా ఉంటది? ఎవరికీ అర్థం కాదు ఆ నంబర్. ఎలా పడితే అలా వచ్చేస్తది. ఎలా ఉంటుందని కూడా మీరు చూస్తారు. సో అది ఈ ఇన్వాయిస్ కోసం ఒక టాక్స్ పేయర్ ఇన్వాయిస్ అప్‌లోడ్ చేసినప్పుడు జనరేట్ అయిపోతది. సో ఈ ఇన్వాయిస్ అనేది. ఎంత అమౌంట్ ఉంటే ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. సో జీఎస్టీ పోర్టల్‌లో మనకి ఇలా ఉంటదమ్మా. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. దీంట్లో కొన్ని కీ పాయింట్స్ చూడండి. వాట్ ఈస్ ఈ ఇన్వాయిస్? Why e-invoicing is introduced? When will e-invoicing be introduced? What are the mandatory fields of an e-invoice? What does the e-invoice look like? What is the workflow of e-invoice? Benefits of e-invoicing? Types of e-invoicing. E-invoice stands for electronic invoicing. It is a system in which all B2B invoices are electronically uploaded and authenticated by the designed portal. బిజినెస్ టు బిజినెస్ ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయో మార్కెట్‌లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. ఆఫ్టర్ సక్సెస్‌ఫుల్ అథెంటికేషన్ ఏ యూనిక్ ఇన్వాయిస్ రిఫరెన్స్ నంబర్, ఐఆర్‌ఎన్ నంబర్ ఈస్ జనరేటెడ్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ బై ఐఆర్‌పి. ఐఆర్‌పి పోర్టల్‌లో ఐఆర్‌ఎన్ నంబర్ జనరేట్ అవుతది. అలాంగ్ విత్ ఐఆర్‌ఎన్ ఈచ్ ఇన్వాయిస్ ఈస్ డిజిటల్లీ సైన్డ్ అండ్ యాడెడ్ విత్ ఏ క్యూఆర్ కోడ్. డిజిటల్ సైన్ ఉంటది. క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతది. దిస్ ప్రాసెస్ ఈస్ కలెక్టివ్‌లీ కాల్డ్ ఈ-ఇన్వాయిసింగ్ అండర్ జీఎస్టీ. ఇక్కడ e-invoicing applies to GST registered persons whose aggregate turnover is more than 5 crores. August 2023. Banks, financial institutions, goods transport agency are exempted from this process. E-invoice అనేది బ్యాంక్స్ కి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కి ఎగ్జామ్షన్స్ అన్నమాట. వీటికి ఉండదు. సో వై ఈ-ఇన్వాయిసింగ్ ఇస్ ఇంట్రొడ్యూస్డ్ అంటే ఇప్పుడు టర్నోవర్ ఉంటది. 50 లక్షల అంతకు మించా అనేసి టర్నోవర్ ఉంటది. ఇప్పుడు అన్ని ఫార్మాట్‌లు ఒకటేలా ఉండవు. కస్టమర్స్ అనేవాళ్ళు, సప్లయర్స్ అనేవాళ్ళు టాలీ ఉపయోగిస్తా ఉంటారు. ఓకే. తర్వాత ప్రాఫిట్ మేకర్ యూజ్ చేస్తా ఉంటారు. వింగ్స్ ఉపయోగిస్తారు. ఫోకస్ ఉపయోగిస్తారు. రకరకాల సాఫ్ట్‌వేర్స్ మార్కెట్‌లో ఉపయోగిస్తా ఉంటారు. సో అందరు ఫార్మాట్‌లు ఒకటేలా ఉండవు. ఒకటేలాగా గవర్నమెంట్‌కి అప్లై అవ్వవు ఈ ఇన్వాయిస్‌లు. కొన్ని ఎర్రర్స్ వస్తా ఉంటాయి. సో గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్‌లు ఇస్తది. ఆ ఫార్మాట్‌ల ప్రకారంగా అప్లై చేస్తేనే ఈ ఇన్వాయిస్ అనేది అప్‌లోడ్ అవుతది సాఫ్ట్‌వేర్‌లో. అదనమాట. సో వెన్ విల్ ఈ-ఇన్వాయిసింగ్ బి ఇంట్రొడ్యూస్డ్? ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఎక్సీడింగ్ 500 క్రోర్స్ 1 అక్టోబర్ 2020లో 500 క్రోర్స్ బిజినెస్ జరిగితే వాళ్ళు ఈ-ఇన్వాయిస్ తీయాలని చెప్పారు. తర్వాత 500 క్రోర్స్ నుంచి 10 క్రోర్స్‌కి మారారు. 100 క్రోర్స్‌కి మారారు. 1 జనవరి 2021. తర్వాత 50 క్రోర్స్ ఏప్రిల్ 1, 2021. తర్వాత 20 క్రోర్స్‌కొచ్చింది. 1 ఏప్రిల్ 2022. తర్వాత 10 క్రోర్స్‌కొచ్చింది. 1 అక్టోబర్ 2022. తర్వాత 5 క్రోర్స్‌కొచ్చింది. ఆగస్టు 2023కి వచ్చింది. ఓకే. అలా తగ్గుతూ వచ్చిందన్నమాట టర్నోవర్. యాన్యువల్ టర్నోవర్. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఆఫ్ యాన్ ఇన్వాయిస్.
అసలు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంటి అనేది చూసుకోవాలి. డాక్యుమెంట్ టైప్ కోడ్, సప్లయర్ లీగల్ నేమ్, సప్లయర్ జిఎస్టీ నెంబర్, సప్లయర్ అడ్రస్, సప్లయర్ ప్లేస్, సప్లయర్ స్టేట్ కోడ్, సో తర్వాత సప్లయర్ డాక్యుమెంట్ నెంబర్, ఇవి మ్యాండేటరీ ఉండాలి. ప్రొసీడింగ్ ఇన్వాయిస్ రెఫరెన్స్ అండ్ డేట్, డాక్యుమెంట్ డేట్, recipient legal name, recipient GSTN, recipient address, recipient state code, పిన్ కోడ్, recipient place, ఇవి కూడా మ్యాండేటరీ ఉండాలి. ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్, IRN నెంబర్, shipping to GST నెంబర్, shipping to state పిన్ కోడ్ అండ్ స్టేట్ కోడ్, dispatch from నేమ్, అడ్రస్, ప్లేస్ అండ్ పిన్ కోడ్, ఈ సర్వీస్ ఏంటి, సప్లై కోడ్ ఏంటి, ఐటమ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఐటమ్ ప్రైస్, అసెసిబుల్ వాల్యూ, జిఎస్టీ రేట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా ఉంటుంది. సార్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనబడుతుందా? నౌ ఇట్ ఈస్ ఓకే. సార్ ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. నాకైతే కనిపించట్లేదు సార్, వేరే వాళ్ళని ఒకసారి రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. నో సార్, ఆగిపోయింది సార్, అక్కడ ఒక స్లైడ్ లో ఆగిపోయింది. ఒక్క నిమిషం. కనబడుతుందా? కనిపిస్తుంది సార్. డన్. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుంది మా ఈ ఇన్వాయిస్ మోడల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, ట్యాక్స్ ఇన్వాయిస్, తర్వాత IRN నెంబర్ చూడండి ఎలా ఉంటుందో, ఎవరికి అర్థం కాదు ఈ నెంబర్. సో ఇన్ఫర్మేషన్ చూడండి, ఇన్వాయిస్ సీరియల్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, ఓకే, డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్ బిల్ టు, డీటెయిల్స్ ఆఫ్ కన్సైనీ షిప్ టు, ఐటమ్ నేమ్, SSR నెంబర్, GST, CGST, AGST, అన్ని ఎలా ఉన్నాయో. ఇది ఒక ఫార్మాట్ ఈ ఇన్వాయిస్. చూడండి ఇక్కడ లోగో, తర్వాత QR కోడ్, ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్, సిన్ నెంబర్ అన్ని కనబడతాయి చూడండి, GST నెంబర్. పోర్టల్ ఏ విధంగా తీసుకుంటుంది, వర్క్ ఫ్లో ఆఫ్ అండ్ ఇన్వాయిస్, డిఫరెంట్ సాఫ్ట్వేర్లు, డిఫరెంట్ ఫార్మాట్లు, డిఫరెంట్ గా జరుగుతుంది ప్రాసెస్ బ్యాక్ ఎండ్ లో. ఇది ఫ్లో అనమాట, బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ సాఫ్ట్వేర్ లో. బెనిఫిట్స్ ఆఫ్ ఇన్వాయిస్, ఎలిమినేట్స్ ఆఫ్ ది ఫేక్ ఇన్వాయిసెస్, substantial reduction in input credit verification issues, one-time reporting and B2B invoice data. E-way bill can be generated using invoice data. Real-time tracking of invoices prepared by the supplier. ఇవన్నీ బెనిఫిట్స్. ఒకవేళ ప్రీవియస్ ఏమైనా ఫేక్ ఇన్వాయిసెస్ చేస్తూ ఉంటే ఎలిమినేట్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఓకే, ఇన్పుట్ క్రెడిట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా డిటెక్షన్ అవుతాయి. బిజినెస్ టు బిజినెస్ ప్రాసెస్ బాగా జరుగుతుంది. ఈవే బిల్ ద్వారా కూడా జనరేట్ అవుతుంది ఈ ఇన్వాయిస్. ఓకే, సప్లైర్ ద్వారా దీన్ని రియల్ టైం ట్రాకింగ్ కూడా చేయొచ్చు. టైప్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ అని 4 రకాలు: ఇన్వాయిస్, రీఫండ్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో దీన్ని ఈ ఇన్వాయిస్ అంటారు. వీటిని ఏమని చెప్తారు, ఈ ఇన్వాయిసింగ్ అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఈ ఇన్వాయిసింగ్ లో అర్థమైందా క్లియర్ గా? యా, ఓకే, గుడ్. సో ఆల్మోస్ట్ గైస్ సిలబస్ కంప్లీటెడ్. ఓకే ఓకే, వినబడుతుందమ్మా? యా. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేది ఈ క్లాస్ లో టుడే డిస్కస్ చేద్దాం. 31st మార్చిలో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో
దాన్ని మనం ఫస్ట్ మ్యాచ్ చేసుకుంటాం. లాస్ట్ ఇయర్లో వెళ్ళిన క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ అమౌంట్ ఫస్ట్ మ్యాచ్ చేసుకుంటాం. ఓకే, డన్. సో టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేస్తున్నానండి. టాలీ ప్రైమ్ 6.0 కంపెనీ, క్రియేట్ కంపెనీ. ఇప్పుడు నిన్న మీరు ప్రాబ్లం చేశారు. ఈ రోజు ప్రాబ్లం కానీ రేపటి ప్రాబ్లం కానీ మీరు కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ ముందుగానే చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు తెలుసు ఇంకా ఏది లెడ్జర్ అవుతుంది, ఏది ఐటమ్ అవుతుంది, కంపెనీ క్రియేషన్ ఎలా మీకు తెలుసా తెలీదా? తెలుసు. ఈ రోజు చెప్పబోయే ప్రాబ్లం కానీ రేపు చెప్పబోయే ప్రాబ్లం కానీ ఓచర్స్ ఎంటర్ చేయకుండా ముందుగానే కంపెనీ క్రియేట్ చేసుకుని లెడ్జర్ క్రియేట్ చేసుకుని ఐటమ్స్ క్రియేషన్ చేసి పెట్టుకోవచ్చు. ఏముంది, ఆల్రెడీ మీకు అన్ని తెలిసిపోయినాయి. ఇంకా ఇన్వెంటరీలోకి ఎంటర్ అయ్యేంత వరకే మీకు తెలియదు. ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అన్ని తెలుసు. ఇంకా ఏమంటే ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక ఫార్మాట్ మారుతుంది అంతే. ఇంతవరకు మనం వచ్చినామంటే మీకు పద్ధతిగా కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో తెలుసు, లెడ్జర్స్ ఎలా క్రియేషన్ చేయాలో తెలుసు, ఏది ఏ లెడ్జర్ కిందకి వస్తుందో మీకు తెలుసు, ఐటమ్స్ ఎలా చేయాలో కూడా తెలుసు. ఫార్మాట్లు మారుతాయి అంతే, చేసే విధానం అన్ని అయితే ఒకటే సేమ్. ఓకే, ప్రియా ట్రేడింగ్ కంపెనీ. మార్చ్ 29 ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ డైరెక్ట్ గా ఆ స్క్రీన్ సేవ్ అవుతుంది. తర్వాత F11 స్క్రీన్ కి వస్తాం. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది కూడా నో పెట్టండి, నో నీడ్. ఎనేబుల్ బ్రౌజర్ అండ్ రిపోర్ట్స్ ఇది కూడా నో పెట్టండి. మీకు రెగ్యులర్ గా ఇదే చేసేది, మీరు కొత్తగా ఏమి ఉండదు. ఎంటర్. సో ఫస్ట్ ఈరోజు ఎక్కడికి వెళ్తామంటే క్రియేట్ లోకి వెళ్తాం. క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జర్స్ లోకి వెళ్తాం. ఓకే, మనకు ప్రాబ్లంలో ఫస్ట్ ఏముంది ఇక్కడ, లయబిలిటీస్ అసెట్స్. దీని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనొచ్చామా? బ్యాలెన్స్ షీట్ ని అనకూడదా? అనొచ్చా అనకూడదా? బ్యాలెన్స్ షీట్ ని డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అని పిలవచ్చా పిలవకూడదా? ఎనీవన్? No, sir. అనకూడదు, అనకూడదు. ఓకే, No, లెఫ్ట్ sir. సైడ్ రైట్ సైడ్ అనాలి. ఓకే, మనకు ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనాలి. బ్యాలెన్స్ షీట్ ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనాలి. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రావాలి. మీరు కొత్తగా ఇన్స్టలేషన్ చేసినప్పుడు కొందరికి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్లేస్ లో ఉన్నాము అంటే ఈ ప్లేస్ కు సంబంధించిన కొన్ని కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ రైట్ సైడ్ F12 లో ఉంటాయి. ఇక్కడ మీరు వెళ్తే కొన్ని ఆప్షన్స్ మీకు చూపించినప్పుడు ఈ ప్లేస్ లోకి వస్తే ఆ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, చూడు, ఎస్ చేయండి, మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. మళ్ళీ ఎస్ చేయండి, మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రొవైడ్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఫర్ లెడ్జర్స్ ఇది నో పెట్టాను అనుకోలేను, బయట ఓపెనింగ్ బ్యాలెన్స్ రాదు. ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ చూసారా, వెళ్ళిపోయింది. ఇక్కడ మళ్ళీ వేసి పెడితే మళ్ళీ వస్తుంది ఇలాగా. మీరు ఏ ఆప్షన్స్ అన్నా కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇవి వద్దు అనుకుంటే అక్కడ నో పెట్టేయండి, రావు. ఓకే, అమౌంట్ ఎంత, 1 lakh. డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ సాఫ్ట్వేర్ తీసేసుకుంటుంది.
మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. రమేష్ తండ్రి క్రెడిటర్స్ రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవి రాసుకోవాలి. 20,000 కాస్ట్ 30,000 పల్లవి లోన్స్ అండ్ లైబిలిటీ 38,600 ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 18,000 నెక్స్ట్ కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ 30,000 నెక్స్ట్ రామన్ కో సన్రీ డెప్రాస్ వెన్కో సన్రీ డెప్టార్స్ ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ క్యాష్ అంటే ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేసుకోవాలి. అది డిఫాల్ట్ గా ఉంటుంది. ఎస్కేప్ ఇవ్వాలి. ఇప్పుడు యూనిట్స్ లెవెల్ ఇన్వాయిస్ నెంబర్స్ స్టాక్ ఐటమ్ గ్రైండర్స్ 2 quantity rate 2,000 mixes 2 quantity 100 ceiling fans 2 800 table fans 2 1,000 okay grinders 2,000 mixes 1,500 ceiling fan 2 800 తర్వాత టేబుల్ ఫ్యాన్ 2 1,000 ఇలా ఐటమ్స్ లో కానీ లెడ్జెస్ లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్ లోకి వెళ్ళి క్యాష్ ఒకటి ఉంది కదా, లెడ్జర్ లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఇవ్వండి. ఎంత 80,000. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం లెడ్జెస్ లో కానీ ఐటమ్స్ లో కానీ ఇవ్వాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్ 1,88,600 వచ్చిందా? 1,88,600 1,88,600 సేమ్ ఒక లయబిలిటీస్ ఉన్నాయి, ఒక అసెట్స్ ఉన్నాయి. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ లీడ్ అంతా మనం బిజినెస్ చేయాలి. ఓకే, పర్చేస్ లోకి వెళ్దాం. ఫస్ట్ పర్చేస్ తీసుకున్నాం 1/5/2023. ఓకే, ఇయర్ అవసరం లేదు, మనకు మంత్ డేట్ చాలు. ఇయర్ తీసుకున్నాం.
15 చాలు. కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేద్దాం. ప్రకాష్ దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. ఇప్పుడు నేను పర్చేజ్ అని లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్ చేయాలి. ఆల్ట్ సి ఫర్ క్యాట్, పర్చేజ్. పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్ 50,800. చూడండి, నేను క్వాంటిటీ ఇవ్వకముందు అదే పడిపోతుంది, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చిన కదా వాల్యూ, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్. సో 2,65,000 మన బిజినెస్ ప్రకాష్ అనే సప్లయర్ దగ్గర నుంచి ఒక 4 రకాల ఐటమ్స్ 50 టోటల్ 200 వాల్యూకి నెంబర్స్కి. సో 2,65,000కి పర్చేజ్ చేసింది ప్రకాష్ నుంచి. ఓకే, సేమ్. ఓకేనా? యా. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ నెక్స్ట్ మళ్ళీ ఏమన్నాడు, 2 పర్చేజెస్ ఫ్రమ్ రమేష్, ఆల్ ఐటమ్స్ 50 మెంబర్స్ అండ్ క్రియేట్. సేమ్ మళ్ళీ 2వ తారీఖున 5వ నెలలో రమేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి కూడా మన బిజినెస్ 50 ఐటమ్స్ మళ్ళీ పర్చేజ్ చేస్తుంది. సీలింగ్ ఫ్యాన్, ఫ్యాన్ 50, గ్రైండర్స్ 50, మిక్సెస్ 50. సేమ్ వాల్యూ మళ్ళీ 2,65,000 రమేష్ దగ్గర నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది. నెక్స్ట్ 16 సేల్స్ టు రామ్. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. ట్యాక్స్ 4%. ఓకే, సేల్స్ తీసుకోండి. 16. సో సేల్స్ టు రామ్. కొత్తగా వచ్చిన లెడ్జర్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి. ఆల్ట్ సి. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. టోటల్ గా 2,45,000 మన బిజినెస్ రామన్ అనే పర్సన్ కి సేల్స్ చేసింది. ఈ టోటల్ వాల్యూ అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఈ ఈ అమౌంట్ పైన ఇది ఐటమ్స్ ఫీస్. ఈ అమౌంట్ అందరికి వచ్చిన అమౌంట్ అది లెజర్ ఫీస్. ఓకే, ఆల్ట్ సి. ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. 9,800 ట్యాక్స్ పడింది. 2,45,000కి 9,800 అమౌంట్ కలిపితే 2,54,800 ఇక్కడ వచ్చేస్తుంది. సేమ్. తర్వాత 26 సేల్స్ టు రవి అండ్ కో. డేట్ మార్చండి. 26 రవిని సెలెక్ట్ చేయండి. సేల్స్
సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. దానిలో ట్యాక్స్ 4%. సేమ్ వాల్యూ ఇతను కూడా 2,54,800. నెక్స్ట్ 31,700. క్యాష్. సీలింగ్ ఫ్యాన్ 25,000. టేబుల్ ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. చూడండి 1,75,000కి మనం సేల్ చేసాం. సో ఇక్కడ డిస్కౌంట్ 5% అన్నాడు. గుర్తుపెట్టుకోండి, పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా మైనస్ మ్యాండేటరీ. పర్చేజ్లో మనకి డిస్కౌంట్ వచ్చిందంటే మనకి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1,00,000 అనుకోండి, మనం 5% వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చాం అంటే 95,000 మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. 5,000 మన దగ్గర నుంచి వెళ్ళినట్టే, మనకి లాస్. బట్ పర్చేజ్లో అయితే డిస్కౌంట్ రిసీవ్డ్, సేల్స్లో అయితే డిస్కౌంట్ అలౌడ్. ఓకే, Alt C. Indirect expenses minus 5%. 8,750 రూపీస్ ట్యాక్స్ ఇచ్చాం. కింద చూడండి వాల్యూ తగ్గింది, 1,66,250. సో దాని కింద ట్యాక్స్ 4% ఇవ్వాలి. చూడండి వాల్యూ పెరిగింది, 1,73,250 మళ్ళీ. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు మనం ఎవరికైతే అప్పుగా సేల్ చేసామో రామన్ రవి, వాళ్ళు టోటల్ అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్లో 80% మాత్రమే ఇస్తున్నారు. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామన్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. ఓకే, రిసిప్ట్లోకి వెళ్ళండి, Ctrl+N క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డే బుక్ వెళ్ళండి. ఫస్ట్ డే బుక్ వెళ్ళి వారి యొక్క వాల్యూస్ చూడండి. Alt F2 డేట్లు తీసేయండి. డేట్లు తీసేసామంటే వాళ్ళ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ ప్రకాష్ అండ్ రమేష్ 2,65,000. తర్వాత రామన్ కో 2,54,800. 2,54,800 ఇంటూ పర్సెంటేజ్ ఎంత, 80% బై 100. 80/100. కింద క్యాలిక్యులేటర్ ఆన్ చూడండి, 203,840. సో తర్వాత 2,65,000 ఇంటూ 70/100, 1,85,500. ఈ వాల్యూస్ అక్కడ ఇవ్వాలి. ఎస్కేప్, ఓజెస్లోకి వెళ్దాం, రిసిప్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ పర్సన్ ఇక్కడ రామ్ 203,840. మళ్ళీ క్రియేట్ చేయండి. అవి 203,840. ఎలా అన్నాడు, చెక్ క్యాషా? చెక్. చెక్ అంటే SBI బ్యాంక్. ఇలా తీసుకోవాలి. ఓకే, అంటే వాళ్ళ టోటల్ అమౌంట్ ఇవ్వకుండా 80% అంటే దాన్ని అలా క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాలిక్యులేషన్ చేసి సేవ్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్. సో పేమెంట్లో చూడండి,
పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ వాల్యూ. దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేసాం. ప్రకాష్ 1,85,500. మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500. అక్కడ ఏం లేదు అంటే చెక్ అని మెన్షన్ చేయలేదంటే క్యాష్ అని అర్థం. క్యాష్. చూడండి, ఎందుకు నెగిటివ్ క్యాష్ కనబడుతుందండి? ఎవరైనా చెప్పగలరా? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది అక్కడ? ఎనీవన్? నెగిటివ్ క్యాష్ ఎందుకు వస్తుంది? అంటే మనం అనుకునే దానికంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది సార్. ఇంకా ఇంకామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం పర్చేస్ చేసిన దానికంటే సేల్స్ ఎక్కువ చేసిన నెగిటివ్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. సో ఎప్పుడైతే మన బిజినెస్ లో క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంటే, క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉండి పర్చేజ్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ ఇలా వస్తుంది. రెడ్ కలర్ లో చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, రెడ్ కలర్. నెక్స్ట్ క్యాష్ పే టు పెట్టి క్యాష్ అంటారు 2,500. to C. Cash in hand. Next to payment. That is R to C. Indirect expenses 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. R to C. Wages 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. R to C. Electricity bill 7,000. R to C. Delete it. Direct expenses 3,000. Garage invoice 5,000. R to C. Garage outwards 4,000. By cash. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఇలా బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ తో ఒక ఫైనాన్స్ ఇయర్ ఎంత బిజినెస్ లో మనం ట్రాన్సాక్షన్స్ అని ఇలా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి వెళ్ళి డే బుక్ లో వెళ్ళారంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు స్పేస్ ఇచ్చి తీసేయండి. స్పేస్. మీరు చేసిన ఎంట్రీస్ అన్ని కంటికి కనబడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 108,750. 108,750. ఓకే, డన్. తర్వాత స్టాక్ సమ్మరీకి వెళ్ళండి. F12 కి వెళ్ళండి. సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ డ్రైవర్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో ఈ విధంగా మనము రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. డాష్ బోర్డ్లోకి వెళ్తే మనకి రిపోర్ట్స్ ఇలా కనబడతాయి. ఓకే,
రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఆల్ ఆఫ్ ఫర్నిచర్ అంటే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. తర్వాత అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ మంత్ వైజ్ గా, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్. ఇలా రిపోర్ట్స్ చెక్ చేస్తాం. స్టాటిస్టిక్స్, కొత్తగా గ్రూప్స్ ఎన్ని యాడ్ అయ్యాయి, లెడ్జర్స్ ఎన్ని యాడ్ అయ్యాయి, ఏ ఓచర్లో ఎన్ని ఎంట్రీస్ పడ్డాయి అనేది స్టాటిస్టిక్స్ లో మనం చూసుకుంటాం. లో 3 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది, పేమెంట్ లో 2 ఉన్నాయి, కాంట్రాక్ట్ లో 1 ఉంది. ఇవి స్టాటిస్టిక్స్ చూసుకోవచ్చు. ఇన్వెంటరీ బుక్స్ లోకి వెళ్తే స్టాక్ ఐటమ్ వైజ్ గా చూసుకోవచ్చు. ఏ మంత్ లో ఏ ఐటమ్, ఏ మంత్ లో ఎంత క్వాంటిటీ, ఎంత సేల్ చేస్తున్నది, ఐటమ్ వైజ్ గా రిపోర్ట్ ఐటమ్ వైజ్ గా చూడొచ్చు. ఇలా దీన్నే ఓపెనింగ్ బ్యాలెన్స్, లాస్ట్ ఇయర్ మిగిలిన ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని మేము న్యూ ఇయర్ లో ఆ అమౌంట్ మళ్ళీ ఫైనాన్స్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? నో సార్, నో. యా, భారతి, అరుణ్ కుమార్, లాస్య, మహేష్, చరణ్, క్లియర్ కదా? సో క్లియర్ సార్. వీడియోని 1-2 సార్లు చూడండి. ఒకటే మెథడ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి కోర్స్ అయ్యేంత వరకు. సేమ్ కంపెనీ క్రియేషన్, సేమ్ లెడ్జర్ క్రియేషన్, సేమ్ ఓచర్ క్రియేషన్, సేమ్ రిపోర్ట్స్ చెకింగ్. 1 వీక్ మీరు ఇబ్బంది పడతారు అంతే. 1 వీక్ తర్వాత సేమ్ ప్రాసెస్, వేరే ప్రాసెస్ ఏమీ మారదు. ఇంకా కోర్స్ అయ్యేంత వరకు ఇదే కంపెనీ క్రియేషన్, ఇదే లెడ్జర్ క్రియేషన్, ఇదే ఓచర్ పోస్టింగ్. ఇంకా కొత్తగా ఏమి ఉండదు. ఇదే టాలీ. ఇంకా అస్సలు భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక్క ప్రాబ్లం కరెక్ట్ గా చేశారంటే, ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం వచ్చేస్తుంది టాలీ. బట్ మైండ్ ఉపయోగించాల, కొంచెం ఇంగ్లీష్ రావాలా, ఫంక్షన్ కీస్ గుర్తుండాలా. ఓకే, అప్పుడే సబ్జెక్ట్ వస్తుంది. ఎంత మీరు కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా కొంచెం 1% మైండ్ ఉపయోగించాలి. ఓకే, ఓకేనా? డన్ గైస్, అవి చేసండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, టుమారో ఉగాది కదా. ఫారెన్ కరెన్సీ, మనం చేసే బిజినెస్ లో ఇతర దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ నడిపితే ఆ ఫారెన్ కరెన్సీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఎలా పోస్ట్ చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇతర దేశాలతో ఓకే, ఇతర దేశాలతో మనము ట్రాన్సాక్షన్ జరుపుతున్నప్పుడు ఓకే, ఏ విధంగా మనం ఎంటర్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు కువైట్ ఉంది, దుబాయ్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఇంకా రకరకాల దేశాలు ఉంటాయి. ఆ దేశాలతో ట్రాన్సాక్షన్ జరుపుతున్నప్పుడు వాళ్ళ కరెన్సీలోనే మనం డబ్బులు ఇవ్వాలి. మన కరెన్సీ ఇస్తే యాక్సెప్ట్ చేయరు కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఫారిన్ కరెన్సీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని ఏ విధంగా పోస్ట్ చేస్తాం? సో అసలు ఆ కరెన్సీ సింబల్స్ ని క్రియేషన్ చేసి, సింబల్స్ ఏ విధంగా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చేసి పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఎలా ఎంటర్ చేస్తాం, ఇది కాన్సెప్ట్. ఓకే, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, మల్టీ కరెన్సీ. ఇక్కడ ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్. ఒక డాలర్ కి ఒక ఆస్ట్రేలియా డాలర్ 54.90 పైసా, కువైట్ దినార్ 267.59 పైసా, దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. ఓకే, వీటిని మనం ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఫైనల్ గా నెట్ ప్రాఫిట్ ఎంత రావాలి అనేది మనం చూద్దాం.
company create International Private Limited April 01 Andhra Pradesh. Accept or no. Save. Maintain accounts ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో. క్లియర్లోకి వెళ్ళండి. ఫస్ట్ లెడ్జెస్లోకి వెళ్ళండి. ఈ ప్రాబ్లంలో లెడ్జెస్ ఏమున్నాయి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ న్యూస్, సంట్రీ క్రియేటర్స్. ఇప్పుడు అక్కడ ఏ కంట్రీ ఉంటుందో ఆ కంట్రీ తీసుకోవాలి. బట్ ఆ కంట్రీలో ఏ స్టేట్లు ఉన్నాయో మనకు ప్రజెంట్ తెలియదు కాబట్టి ఓకే, ఇక్కడ ఇండియానే పెడుతున్నాను. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, వైట్ కంప్యూటర్ వరల్డ్, సంట్రీ డెప్టార్స్. ఇక్కడ కోవిడ్ తీసుకోవాలి. అక్కడ ఏ స్టేట్ ఉన్నా మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా తీసుకుంటాం. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి లెడ్జెస్ అండి అన్ని కూడా. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఇప్పుడు కరెన్సీలోకి వెళ్ళండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదు. ఎప్పుడైతే కరెన్సీ సింబల్స్ క్రియేట్ చేస్తావో అప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది మీటింగ్ మధ్యలో. నెక్స్ట్ డిఎన్, డిహెచ్ఎస్, దిర్హమ్స్, సేవ్. రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చిందా? ముందు లేదు చూడండి, రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు వచ్చింది. $54.90, డిహెచ్ఎస్ 22.31, డిఎన్ 267.59. తర్వాత యూనిట్ నంబర్స్, స్టాక్ ఐటమ్ ఉంది, ఐటమ్ హెచ్పి ల్యాప్టాప్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. క్యాపిటల్ 75 lakhs, ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. సో డేట్లు మార్చుకుంటారో మార్చుకునే ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్లాస్ విత్ డ్రా 5 lakhs, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్
ఆస్ట్రేలియా కంప్యూటర్ నెట్స్. చూడండి 80 నెంబర్స్ $600. డాలర్ సింబల్ ఇచ్చి ఇవ్వాలి 48,000. 600కి 54.90తో ఇంటూ చేస్తే 32,940. ఈ 48,000కి మళ్ళీ 54.90తో ఇంటూ చేస్తే 35,000. సేమ్. నెక్స్ట్ సేల్స్. వైట్ కంప్యూటర్ వరల్డ్. హెచ్పి ల్యాప్టాప్స్. EN 267.59 paisa. 8027. Okay. Rate of exchange, rate in forex, rate of exchange. Next. $40 DHS 1250. Next, check pay to Australia. $25,000. ICICI Bank. Next, check received. Receipt. White. Here 4,000. Next, Dubai. EHS 5,000. Control A. Next, traveling expenses. $34,000. Control A. Bank charges. ICICI Bank. ఇలా ఎంటర్ చేసుకోండి. మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ. స్కెల్. ఏ బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనే ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ డిఫరెంట్. 9,13,832 వచ్చింది. మనకి ఇక్కడ నుంచి వచ్చింది 9,10,000. సో ఎక్కడ అమౌంట్ మిస్ అయింది చూడాలి. డేట్స్ ప్రకారం ఏమైనా తేడా ఉంటుందా? ఉండొచ్చు, చూద్దాం. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూద్దాం ఒకసారి. 4.90 paisa. డిహెచ్ఎస్ ఎంత ఉంది? డిహెచ్ఎస్ 22.31. 267.59. ఇదంతా ఓకే. సో ఇక్కడ బయింగ్ రేట్ వచ్చింది. అమౌంట్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసామా? పర్చేజ్ $8,600. ఓకే. సేల్స్ మిస్టేక్ పోతే మళ్ళీ కొత్తగా వేయాల్సిందా? బట్ మీరు నిదానంగా చేయండి, ప్రాబ్లం లేదు. వితౌట్ మనం ఒరిజినల్ కాదు కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది 40,1250. ఆస్ట్రేలియా 25. తర్వాత బిఎన్ 4,000.
డిహెచ్ఎస్ 5000. ఓకే, మీరు చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, డేట్లు కూడా మిస్ మ్యాచ్ ఉండొచ్చు, మన డేట్లు వేయలేదు కదా, మీరు మార్చండి. సో ఈ విధంగా మనము లైక్ ఫారిన్ కరెన్సీ చేస్తాం. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చి ఏ దేశం ఎంత అమౌంట్ అనేది డాలర్ సింబల్, మీకు ఏ డిఫరెన్స్ ఏది కావాలంటే అది. ఇండియా అమౌంట్ కి, ఓకే, మనకి ఆస్ట్రేలియా అమౌంట్ కి డిఫరెన్స్ ఎంత. ఆల్ట్ సి, డిహెచ్ఎస్, 3 దేశాల అమౌంట్స్ డిఫరెన్స్ ఎంత. ఆల్ట్ సి, 4 దేశాలకు డిఫరెన్స్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. సో దీన్నే మనం ఫారిన్ కరెన్సీ ఆర్ మల్టీ కరెన్సీ అంటారు. ఇక మీకు స్టాక్ సమ్మరీ కామన్, F12. సో గూడ్స్ రివర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్ సేల్స్, ఇన్వర్స్ పర్చేస్, అవుట్వర్డ్ సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, బుక్స్, రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్. ఇలా చేయాలి. ఇది ఫారిన్ కరెన్సీ అని చెప్తాం. ఓకేనా, క్లియర్? ఫ్రమ్ టుమారోతో బేసిక్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవుతాయి. డే ఆఫ్టర్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. జిఎస్టీలో ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి అనేసి క్లియర్గా. ఓకేనా, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమన్? క్లియర్ సార్. సార్ ఇప్పుడు మనం ప్రాబ్లం చేసి ఉంటాం సార్. ప్రాబ్లం చేసున్నాక మనం వచ్చేసి మనం వోచర్ అనేది ప్రింట్ తీయాలి. ఇప్పుడు డైరెక్ట్ మన ప్రాబ్లంలో ఉన్నప్పుడే వోచర్ ప్రింట్ తీసుకోవచ్చు కదా, ప్రాబ్లం కంప్లీట్ చేసి. ఫర్దర్ చెప్తాను. ఓకే. ఓకే గైస్, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? యా, అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కషన్. ఓకే, అన్ని కవర్ అవుతాయి బాయ్స్. జస్ట్ లిజన్ అండ్ ప్రాక్టీస్. ఎండ్ ఆఫ్ ది డేకి అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? బాయ్.